అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంటి ముందు వేసే ముగ్గు ఐశ్వర్యానికి సంకేతము. ఇంటి ముందు వేసే ముగ్గును బట్టి ఆ ఇంట్లో ఏం కార్యం జరుగుతుందో కూడా మనము కనిపెట్టవచ్చు. ముగ్గును వేసేటప్పుడు ముగ్గు మాత్రమే వేసి వదిలేయకూడదు. ముగ్గుకి 4 వైపులా దిగ్బంధనం చేయాలి. అంటే 4 వైపులా సైడ్ డిజైన్స్ కూడా వేసుకోవాలి. ఈ 4 మూలను మూసేయడం వలన ఈ ముగ్గుకి 8 దిక్కులు ఏర్పడతాయి. ఈ 8 దిక్కులు ఉన్న ముగ్గు ఐశ్వర్య ముగ్గు అంటారు. ఇది మన ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ముగ్గుకి 3 వైపులా ఎలాంటి సైడ్ డిజైన్స్ అయినా మనం వేసుకోవచ్చు. కాకపోతే మొదటిగా వేసే సైడ్ డిజైన్ మాత్రం 2 స్ట్రైట్ లైన్లు గీసి మధ్యలో 2 సున్నాలు చుట్టాలి. ఈ 2 సున్నాల మధ్యలో ఖచ్చితంగా చుక్కను పెట్టాలి. అప్పుడే మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఓంకారం ముగ్గులు కానీ స్వస్తిక్, శంకు చక్రాలు, దైవ సంబంధిత చిహ్నాలు ముగ్గులుగాని వేయకూడదు. ఎందుకంటే అవి మనము కాళ్లతో తొక్కకూడదు. ఒకవేళ వేయాలనుకుంటే ముగ్గుకి అటూ ఇటూ మూలన వేసుకుని దీపం పెట్టుకోవచ్చు. కుబేర ముగ్గును ఇంటి గుమ్మం ముందు వేయకూడదు. తులసి కోట ముందుగాని పూజ గదిలో గాని కుబేరం ముగ్గులు వేసుకోవాలి. ఎక్కడైతే మనం కాలితో తొక్కమే, చీపురుతో ఉడవకుండా ఉంటాము ఆ ప్లేస్లో మాత్రమే ఈ కుబేరం ముగ్గుని వేయాలి. ఒకవేళ మనము వాకిట్లో కుబేరం ముగ్గు వేయాలి అనుకుంటే ముగ్గు అంతా అయిపోయిన తర్వాత మొదటిగా వేసే సైడ్ డిజైన్ అటుపక్క ఇటుపక్క కుబేరం ముగ్గు వేసి దానిపైన 2 దీపాలు పెట్టి దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ మనము కుబేరం ముగ్గు వేసిన కూడా వాటిపైన దీపాలు పెడతాము కాబట్టి మనం కాలితో తొక్కే అవకాశం ఉండదు. ఇటువంటి ప్లేస్లో కూడా మనము కుబేరం ముగ్గులు వేసుకోవచ్చు. పెద్ద ముగ్గు వేసే చోట కుబేరం ముగ్గు వేయడం వలన రోడ్డు మీద నడిచేపోయే వాళ్ళంతా ముగ్గులు తొక్కుతూ ఉంటారు. మనకి కొత్త ఐశ్వర్యం వచ్చేది కాక ఉన్న ఐశ్వర్యం పోతుంది. ఇంటి ముందు ఎప్పుడూ కూడా ముగ్గు వేసుకోవాలి. ముగ్గులేని ఇల్లు సాక్షాత్తు శ్మశానంతో సమానము. మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ముగ్గు వేసుకోవచ్చు. చాలామంది వాళ్ల ఇల్లు అశుభ కార్యాలు జరిగినప్పుడు ముగ్గు వేసుకోకూడదు అంటారు. నిజానికి అశుభకార్యాలు సంవత్సరికాలు జరిగినప్పుడు కూడా మీ ఇంట్లో ముగ్గు వేసేటప్పుడు ఒక్క ముగ్గు మాత్రమే వేసి 4 పక్కల సైడ్ ముగ్గులను వేయకుండా ఉంటే సరిపోతుంది. ముగ్గు మాత్రమే వేసి వదిలేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ముగ్గులో చాలా మంది పసుపు, కుంకుమను వేస్తారు. పసుపు, కుంకుమను ముగ్గులో వాడకూడదు. ఎందుకంటే ముగ్గు వేసిన తర్వాత అటు ఇటు నడుస్తూ ఉంటాము. ఆ పసుపు కుంకుమలను తొక్కకుండా ఉండాలి. ఒకవేళ పసుపు కుంకుమలు వేయాల్సి వస్తే పండగలప్పుడు మనం గొబ్బెమ్మ పెట్టి దానిపైన పసుపు కుంకుమ చల్లాలి. గొబ్బెమ్మను ఎవరో కూడా కాలితో తొక్కరు కదా అండి. కాబట్టి ఆ సమయంలో పసుపు కుంకుమ వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.